Hi everyone, this is N. Vobaya from Sai Medha Educational Institutions. సో ఈ వీడియో స్పెషల్గా ఐటీఐ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్ కోసం అనేసి ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే డిఎఫ్సిసిఐఎల్ పోస్టులు రిలీజ్ చేశారు. డిఎఫ్సిసిఐఎల్ అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కార్డియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. It is belongs to, that is related to రైల్వేస్ డిపార్ట్మెంట్. రైల్వేస్ డిపార్ట్మెంట్లో దాదాపు మనకి బీటెక్, డిప్లొమా, ఐటీఐ పిల్లలకి దాదాపు మనకి 1074 పోస్టులు రిలీజ్ చేశారు. లాస్ట్ మంత్లో రిలీజ్ చేశారు. బట్ చాలామంది ఐటీఐ పిల్లలకి పోస్టులు మనకి ఉన్నాయా అనేది కూడా చాలామందికి తెలియదు. దానికోసం అనేసి స్పెషల్గా ఐటీఐ పిల్లల కోసమని ఈ వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వుడ్ లైక్ టు సే, ఐటీఐ పిల్లలకి నెంబర్ ఆఫ్ వీడియోస్ మన సాయి మీద యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. దాదాపు బీటెక్, డిప్లొమా వాళ్ళకి ఏ నోటిఫికేషన్ పన్నా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీకు మన సాయి మీద యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంది. సో మై డియర్ ఐటీఐ స్టూడెంట్స్, ఇలాంటి చాలా అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే కన్నా ఎవరైతే ఈ వీడియో ఐటీఐ స్టూడెంట్స్ ఫస్ట్ టైం చూస్తున్నారో, సాయి మీద యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మీకు ఐటీఐ రిలేటెడ్ అండ్ డిప్లొమా రిలేటెడ్, బీటెక్ రిలేటెడ్ అన్నీ కూడా సాయి మీద యూట్యూబ్ ఛానల్లో మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్, డూ ఇట్ ఇమీడియట్లీ. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ 1074 పోస్టులు రిలీజ్ చేశారు రైల్వేస్ డిపార్ట్మెంట్లో. ఈ రైల్వేస్ డిపార్ట్మెంట్లో మెయిన్గా మనకి జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని 3 కేటగిరీస్ వాళ్ళకి రిలీజ్ చేశారు. సో జూనియర్ మేనేజర్ ఫర్ బీటెక్ క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ఐటీఐ పిల్లలు. సో ఈ వీడియో మొత్తం అంతా ఐటీఐ పిల్లల కోసం నేను కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఐటీఐ రిలేటెడ్ మాత్రం ఉంది. సో ఐటీఐ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియో కంప్లీట్ అయిపోయేంత వరకు జాగ్రత్తగా వాచ్ చేయండి. అండ్ ఎవరైనా బీటెక్, డిప్లొమా పిల్లలకి కూడా ఈ రైల్వేస్ సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన సాయి మేధ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ రెడీగా ఉంది. మన చైర్మన్ సారు డాక్టర్ జి రమణ సారు ఆల్రెడీ క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఎవరైనా ఉంటే కన్నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసుకోండి. ఈ 2 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఐటీఐ పిల్లలకి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను. సో మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనం సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన సిలబస్ ఏమేమి ఉంటాయి, ఎన్ని మార్కులకు ఉంటుంది, దాని టాపిక్స్ ఏమేమి ఉంటాయి, దీస్ ఆల్ థింగ్స్ నౌ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ. క్లియర్? సో ప్లీజ్ చూడండి, అంత జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ చెప్పాను నేను, మనకి ఈ నోటిఫికేషన్ లాస్ట్ మంత్ 24th ఏప్రిల్ 24th రిలీజ్ చేశారు. మనకి ఈ మంత్ 23 వరకు అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉంది. సో 23/5/21 ఈజ్ ద లాస్ట్ డేట్. ఇంకా ఐటీఐ స్టూడెంట్స్ ఎవరన్నా ఈ పోస్టులకి అప్లై చేసుకోకపోతే ఇమ్మీడియట్గా ఇప్పుడే మీరు ఆన్లైన్ ఓపెన్ చేసి అప్లికేషన్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ఈ అప్లికేషన్ ఏ విధంగా మనము అప్లై చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇట్ ఈజ్ ఆన్లైన్ మోడ్ అంటే మనం అప్లై చేసుకోవడం అనేది మొత్తం కూడా త్రూ ఆన్లైన్లో ఇచ్చాడు కాబట్టి వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. సో మనకి ఎగ్జామ్ డేటు మనకి టెంపరీగా జూన్ నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు అనేసి అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా ఎగ్జాక్ట్గా మనకి పలానా తారీఖు అనేది లేదు, అది కొంచెం 1 వీక్ 2 వీక్స్ అటు ఇటు ఉండొచ్చు. ఇట్ ఈస్ టెంటేటివ్ డేట్ ఫర్ ఎగ్జామ్
ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫర్ దీస్ ఆల్ థింగ్స్ ఆల్సో. ఓకే, సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి దాంట్లో కూడా మనకి 4 క్యాడర్స్ పోస్టులు అనేది ఇచ్చారు మా. టోటల్ మనకి ఈ ఎలక్ట్రిక్ ఐటీఐ పిల్లలకి 521 పోస్టులు మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ డిప్లొమా పిల్లలకి 442 పోస్టులు అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ జూనియర్ మేనేజర్ వాళ్ళకి 111 పోస్టులు మనకి ఛాన్స్ ఉన్నాయి. ఈ 521 పోస్టులలో కూడా మనకి డివిజన్స్ అనేది ఇచ్చారు. ఎలక్ట్రికల్ పోస్టులు 135 పోస్టులు ఉన్నాయి. అండ్ సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి 147 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆపరేషన్స్ అండ్ బీడీకి సంబంధించి 225 పోస్టులు ఉన్నాయి. అండ్ మెకానికల్ సంబంధించి 14 పోస్టులు అనేది మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 2 ఇయర్స్ ఎవరైతే కన్నా ఐటీఐ 2 ఇయర్స్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. కాకపోతే ఒక స్మాల్ కండిషన్ ఈజ్ అప్లై ఇక్కడ. ఏంటి? ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. మెయిన్గా 60% మినిమం ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు. బిలో 60% ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. క్లియర్? రైట్. సో ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకున్నాము. ఎవరెవరికి ఎన్ని పోస్టులు అనేవి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. తర్వాత దీనికి సంబంధించిన ఏజ్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడా మినిమము 18 to 30 ఇయర్స్ అనేది మినిమం ఇచ్చాడు మా. 18 years to 30 years. ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీకి 3 years రిలాక్సేషన్ అనేది అడిషనల్గా ఇచ్చాడు. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఏదైనా ఉంటే కన్నా వాళ్ళకి అడిషనల్గా 10 years అనేది ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్. క్లియర్? సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషను మనకి నెక్స్ట్ మంత్లో ఉందని చెప్పాను. ఆ ఎగ్జామినేషను మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఈ రిటన్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అమ్మా. ఎగ్జామినేషన్ మీరు త్రూ ఆన్లైన్ రాయాలి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యాక్చువల్లీ సెలక్షన్ ప్రాసెస్ ఈ డిఎఫ్సిసిఐఎల్లో సెలక్షన్ ప్రాసెస్ మామూలుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, అండ్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. కామన్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిఎఫ్సిసిఐఎల్లో సెలక్షన్ ప్రాసెస్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. బట్ ఐటీఐ పిల్లలకి మాత్రము కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంది మా. ఇవన్నీ కూడా ఉండవు టెస్ట్లు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే రిటన్ ఎగ్జామినేషన్స్లో మీరు సక్సెస్ అయిపోతే ఇమ్మీడియట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక టెస్ట్ అనేది ఉండదు. ఇంకొక టెస్ట్ అనేది ఇక్కడ ఉండదు. యాప్టిట్యూడ్ టెస్ట్ అడిషనల్గా మీకు ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా మీకు ఉండదు. డైరెక్ట్గా మెడికల్ టెస్ట్ మాత్రం ఉంటుంది. సో రిటన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను. ఆఫ్టర్ దట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే రిటన్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది. లాస్ట్ స్టేజ్లో మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇదంతా మీరు సక్సెస్ చేసుకోగలిగితే కన్నా మీ సెంట్రల్ గవర్నమెంట్ జాబు మీ దగ్గర ఉన్నట్టే. సో మనకి ఇంకా టైం ఉంది, 1 month పైన టైం ఉంది. కాబట్టి ఐటీఐ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో మీరు సిన్సియర్గా కష్టపడ్డారు అంటే కన్నా 100% ప్రతి ఒక్క ఐటీ స్టూడెంట్కి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది జాబ్ కొట్టడానికి. ఎందుకంటే మీరు చూడండి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ సెక్టార్లోనే మనకి జూనియర్ లైన్మెన్కి సంథింగ్ ఐటీఐ బ్యాక్గ్రౌండ్ గవర్నమెంట్ సెక్టార్స్కి మామూలుగా 18,000, 20,000, 30,000 చాలా మంచి బేసిక్స్ శాలరీస్ ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇంకా చాలా మంచి శాలరీస్ అనేవి ఉంటాయి. సో మనకి స్టార్టింగ్ బేసిక్ శాలరీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొడితే కన్నా బేసిక్ శాలరీ 25,000 స్టార్టింగ్ శాలరీ. 25,000 నుంచి దాదాపు 68,000-70,000 వరకు మనకి ఈ శాలరీస్ అనేటివి ఐటీఐ పిల్లలకు ఉన్నాయి.
చూడండి, ఒక ఐటీ క్వాలిఫికేషన్స్తో దాదాపు 70,000 శాలరీ తీసుకునే పొజిషన్కి మీరు వెళ్ళగలుగుతారు. కాకపోతే మీరు ఈ 1 మంత్ లోపు సిన్సియర్గా ప్లాన్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ 1 మంత్ లోపు మీరు ప్లాన్ చేసుకోవాలంటే కన్నా ఇక్కడ ఇంకొకటి కూడా సాయి మీద నుంచి మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆల్రెడీ మీకు సాయి మీద తరపున జూనియర్ లైన్మెన్ అని కొన్ని వీడియో క్లాసెస్ మార్కెట్లో చాలా పాపులర్ అయినాయి. ప్లెంటీ ఆఫ్ ఐటీ పిల్లలు ఆ వీడియో క్లాసెస్ ప్రిపరేషన్ అవుతున్నారు. మీరు ఒకవేళ ఈ DFCCILలో కూడా ఎవరైనా ప్రిపరేషన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ యూ క్యాన్ త్రూ జూనియర్ లైన్మెన్ వీడియో క్లాసెస్ మీకు అంతో కొంత చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే సిలబస్ అంతా కూడా మ్యాక్సిమం అన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ పిల్లలకు తీసుకుంటే కన్నా నెట్వర్క్స్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఉంటుంది, పవర్ సిస్టమ్ ఉంటుంది, పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, డిజిటల్ ఉంటుంది, అనలాగ్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ ఉంటుంది. సో ఈ సిలబస్ మొత్తం అంతా జూనియర్ లైన్మెన్ ఉన్న సిలబస్ మొత్తం అంతా కూడా దాదాపు 90% మనకి DFCCIL అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో కూడా సేమ్ సిలబస్. జూనియర్ లైన్మెన్ మన స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఉంటే కన్నా ఈ జూనియర్ లైన్మెన్ వీడియో క్లాసెస్ తీసుకున్న వాళ్ళు బాగా మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. 100% ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాకపోతే ఒక ప్లానింగ్ ప్రకారంగా మీరు ఈ 1 మంత్ అనేది సిన్సియర్గా యూటిలైజ్ చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోకండి. సో సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్. నౌ ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీ ఎంత? సో మీరు ఎగ్జామినేషన్కి ఫీ ఎంత అంటే కన్నా కామన్గా 700 రూపీస్ ఉందమ్మా. అండ్ SC అండ్ ST వాళ్ళకి మాత్రము ఫీజు అనేది ఏం లేదు. ఇట్స్ రిలాక్సేషన్. దెర్ ఈజ్ నో ఫీ ఫర్ SC అండ్ ST. మీ రిమైనింగ్ వాళ్ళకి 700 రూపీస్ మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మన హైదరాబాదు అండ్ ఏపీలో మనకేం లేవా అంటే ఉన్నాయి. సో మనకి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చేసరికి తెలంగాణ వాళ్ళకి హైదరాబాదు సెంటర్ ఇచ్చాడు కాబట్టి హ్యాపీగా ప్రతి ఒక్క ఐటీ స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏపీకి సంబంధించి వైజాగ్ విశాఖపట్నంలో కూడా మనకి సెంటర్ ఇచ్చాడు. అండ్ మిగతా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కన్నా ఇట్ ఈజ్ నాట్ స్టేట్ ఓరియంటెడ్ జాబ్స్ కాదు కాబట్టి ఇట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కాబట్టి ఏ స్టేట్ వాళ్ళైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా వాళ్ళు కూడా మామూలుగా చెన్నై, బెంగళూరు అండ్ మనకి ముంబై ఇంకా చాలా మనకి సిటీస్ ఇచ్చారు. ఎవరు ఎక్కడ వీలుంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ ఎగ్జామినేషన్స్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని సార్? ఫస్ట్ ఇది ఎన్ని మార్కులకు ఉంటుంది అండ్ ఎంత స్కోర్ చేస్తే మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో కమ్ హియర్. సో మనకి సిలబస్ వచ్చేసరికి సిలబస్ ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి సిలబస్ చూడండి 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 120 క్వశ్చన్స్లో కూడా పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 ఫర్ నాన్ టెక్నికల్ అండ్ పార్ట్ 2 ఫర్ టెక్నికల్. 60 మార్క్స్ నాన్ టెక్నికల్, 60 మార్క్స్ టెక్నికల్. టోటల్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ ఉంటుంది. 2 hours ఎగ్జామినేషన్. ఈ 60 మార్క్స్ కూడా ఈ ఎలక్ట్రికల్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్, ఆపరేషన్స్, BD, మెకానికల్కి వీళ్ళందరికీ కూడా నాన్ టెక్నికల్ అనేది ఇట్ ఈస్ ద కామన్ సిలబస్ ఫర్ ఆల్. దిస్ ఈస్ ద కామన్ సిలబస్ ఫర్ ఆల్ నాన్ టెక్నికల్. టెక్నికల్కి మాత్రము ఈ 60 క్వశ్చన్స్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ సిలబస్ చూసుకుంటే మీకు ఆల్రెడీ ఇందాకనే చెప్పాను. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టము, ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, అనలాగ్, డిజిటల్, పవర్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళందరికీ మనకి 60 మార్క్స్ తగ్గట్టు ఇవి సిలబస్ అనేది ఇచ్చాడు. ఈ ఐటీ ఓరియంటెడ్ సిలబస్ కూడా ఎలా ఉంటుందంటే అమ్మా ఏదో పెద్దగా గేట్ లెవెల్లో అండ్ జెన్కో, ట్రాన్స్కో అండ్ ఏఈ లెవెల్లో, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ లెవెల్లో ఉండదు. సింపుల్ స్టాండర్డ్ బేసిక్ క్వశ్చన్సే ఉంటారు. మీరు కొంచెం కష్టపడేసి బేసిక్స్ ఫండమెంటల్స్ పైన తరోగా మీరు ప్రిపరేషన్ అయ్యారు అంటే కన్నా అవుట్ ఆఫ్ 60కి 40 మార్క్స్ ఈజీగా కొట్టొచ్చమ్మా.
అవుట్ ఆఫ్ 60కి 40+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. బేసిక్స్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం మీరు ఒక ప్లానింగ్ ప్రకారం స్టాండర్డ్స్ నేర్చుకొని బై హార్ట్ కాకుండా సబ్జెక్టుని నీట్గా నేర్చుకొని ఈ 1 మంత్ కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే కన్నా మీరు టెక్నికల్లో ఈజీగా సక్సెస్ కావచ్చు. ఓకేనా. అండ్ ఈ టెక్నికల్ సంబంధించి కూడా మన జూనియర్ లైన్మెన్కి అండ్ ఐటీ ఓరియంటెడ్ పిల్లలకి డిప్లొమా అండ్ వీడియో క్లాసెస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ వీడియో క్లాసెస్ తీసుకున్న అందరికీ కూడా రమణ సార్ చెప్పిన క్లాసెస్, మన రాజశేఖర్ చెప్పిన క్లాసెస్ ప్రిపేర్ అయ్యారు అంటే కన్నా ఆల్మోస్ట్ మీకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో నాట్ డిఎఫ్సిసి ఐఎల్ఏ కాదు, జూనియర్ లైన్మెన్ కానీ ఐటీ రిలేటెడ్ ఏ గవర్నమెంట్ సెక్టార్ జాబ్లో అయినా కానీ మీరు రమణ సారు అండ్ రాజశేఖర్ సారు హెల్ప్తో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడానికి మ్యాక్సిమం హోప్స్ ఉన్నాయి త్రూ అవర్ సాయి మీద. ఎందుకు చెప్తున్నానంటే కన్నా వాళ్ళు చాలా చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్, నెంబర్ ఆఫ్ బ్యాచెస్కి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ రన్నింగ్ నోట్స్ నుంచే మ్యాక్సిమం అంతా కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ బ్యాచెస్ చెప్పారు కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే పిల్లలకు అర్థమవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్కువ మనకి అడుగుతున్నారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిక్టేట్ చేశారు కాబట్టి మీకు సాయి మీద వీడియో క్లాసెస్కు చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. జాబ్ ఈజీగా రావడానికి మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఈ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన టెక్నికల్ సిలబస్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ ఫర్ ఎంటైర్లీ కమ్యూనికేషన్ రిలేటెడ్ అనేది ఉంటుందిమ్మా. ఈ సబ్జెక్ట్స్ కాకుండా మనకి మెయిన్గా మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అనలాగ్ డిజిటల్ కామన్గా వీళ్ళకి కామన్గా ఉంటుంది. అండ్ తర్వాత మనకి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ కంప్యూటర్ స్ట్రక్చర్ అనేసి కంప్యూటర్ రిలేటెడ్ కూడా ఒక 2 సబ్జెక్ట్స్ అనేది ఇచ్చాడు. అండ్ అడ్వాన్స్ కమ్యూనికేషను, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆర్కిటెక్చరు. సో ఇది 60 సంబంధించిన టెక్నికల్ సిలబస్ ఫర్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. క్లియర్మా. నెక్స్ట్ ఆపరేషన్స్ అండ్ బీడీకి సంబంధించి 225 పోస్టులు ఉన్నాయని చెప్పాను. దానికి సంబంధించిన టెక్నికల్ సిలబస్ మనకి దిస్ ఈజ్ ఎంటర్లీ ఫర్ మార్కెటింగ్ మా. సో 60 మార్క్స్ నాన్ టెక్నికల్తో పాటు రిమైనింగ్ 60 మార్క్స్ కూడా మ్యాక్సిమం మనకి నాన్ టెక్నికల్ ఓరియంటెడే ఉంటుంది. అది కూడా మనకి ఈ 60 మార్క్స్ టెక్నికల్లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ HFCCIL సంబంధించిన హిస్టరీ అడుగుతున్నాడు. తర్వాత ఎకనామిక్స్ అడుగుతున్నారు, మార్కెటింగ్ సంబంధించి అడుగుతున్నాడు. నెక్స్ట్ మనకి లాజికల్ రీజనింగ్, అడిషనల్గా లాజికల్ రీజనింగ్ అనేది ఉంది. అండ్ కస్టమర్ రిలేషన్షిప్ అండ్ కస్టమర్ రిలేషన్స్ అండ్ మార్కెటింగ్, ఎకనామిక్స్ అండ్ హిస్టరీ, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ లైక్ నాన్ టెక్నికల్ ఓరియంటెడ్. సో మ్యాక్సిమం మనకి 120లో కొంచెం మ్యాక్సిమం మనకి నాన్ టెక్నికల్ ఎక్కువ అడుగుతున్నారు ఆపరేషన్స్ అండ్ బీడీకి సంబంధించిన ఆస్పిరెంట్స్. నెక్స్ట్ మెకానికల్ సంబంధించి 14 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈ మెకానికల్కి సంబంధించి కూడా మనకి డ్రాయింగ్స్, వర్క్, మనకి హీట్, ఓకేమ్మా, టూల్స్, ఎక్విప్మెంట్స్, మిషనరీ, ఈ మెకానికల్ సంబంధించిన దానిపైన 60 మార్క్స్ అనేది ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ సిలబస్ డీటెయిల్స్. ఎంత 120 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours ఎగ్జామినేషన్, టెక్నికల్ నాన్ టెక్నికల్ 60 + 60 120 మార్క్స్ ఉంటుంది. సో ఈ 120 మార్క్స్కి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది సార్ అంటే మనకి ఎస్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీ వాళ్ళకి జస్ట్ 25% ఉంటే కన్నా సరిపోతుంది. ఎగ్జామినేషన్లో క్వాలిఫై ఈజీగా కావచ్చు. 25 మార్క్స్ 25% సారీ. అండ్ ఎస్సీ వాళ్ళకి మాత్రము 30% పర్సంటేజ్తో మనకి కట్ ఆఫ్ అనేది ఇస్తున్నారు. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్కి 40% మినిమం అనేది కట్ ఆఫ్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో మీరు ఈ 1 month కష్టపడేసి జాబ్ కొట్టగలిగితే కన్నా చాలా చాలా మంచి శాలరీతో హై లగ్జరీ పొజిషన్కి వెళ్ళొచ్చు. సో నెగ్లెక్ట్ చేసుకోకండి. ప్రతి ఐటీ స్టూడెంట్కి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దాంతోపాటు ఎవరికైనా సాయి మీద వీడియో క్లాసెస్ కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ ఇప్పుడు మీకు మనం ఇంతవరకు ఏం డిస్కస్ చేశాము అనేది ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. సో ఐటీఐ స్టూడెంట్స్కి సంబంధించి మనకి ఎన్ని పోస్టులు పడినాయి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మంత్
మనకి 23వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఎగ్జామ్ మనకి నెక్స్ట్ మంత్లో ఉంటుంది. దానికి సంబంధించిన ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన మనకి ఈ 521కి సంబంధించి పోస్టులు ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన టెక్నికల్ నాన్ టెక్నికల్ సిలబస్ ఏంటి, మనకి సెలెక్ట్ అయితే కానీ మన శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాము. అండ్ మెయిన్ థింగ్ ఈ పాయింట్ మర్చిపోయాను, ఈ 120 మార్కుల రిటర్న్ ఎగ్జామినేషన్స్లో మనకి 1/4 నెగటివ్ మార్కు కూడా మనకి ఉంది. క్లియర్మా? సో మామూలుగా స్టేట్ దానికి నెగిటివ్ మార్క్స్ ఉండదు, బట్ సెంట్రల్ గవర్నమెంట్కి మనకి నెగిటివ్ మార్కు కూడా ఇచ్చారు కాబట్టి మీరు తరోగా మంచిగా ప్రిపరేషన్ అయ్యేసి ఈ ఎగ్జామినేషన్స్కి కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ DFCCIL examination. Thank you to all.